వచ్చారండి మాకు. ఆదిలాబాద్లో ఎక్కువ వచ్చారు తెలంగాణలో. విశేషం గురువు గారే షాక్ అయ్యారు, ఆశ్చర్యపోయారండి గురువు గారు దాసరి గారు చూసి. సో అట్లాగా మొత్తం విడిపోక ముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులే అందరూ కూడా. పత్రికా మిత్రులకి నమస్కారాలు. 4 దశాబ్దాల వంశీ సంస్థలో డాక్టర్ దాసరి నారాయణరావు గారి అఫీషియల్ ఆర్గనైజేషన్ వంశీ. అంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా వంశీ సంస్థ చేసింది. ఆయన మద్రాసులో ఉన్న రోజుల్లో కూడా దాసరి ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డు ఇంట్రడ్యూస్ చేసిన వంశీ సంస్థే. వంశీ బర్త్లీ అవార్డ్స్లో దాసరి నారాయణరావు గారికి 60 అవార్డ్స్ వచ్చినాయి. 60 అవార్డ్స్ అందుకున్న ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అంటే 60 అవార్డ్స్ దర్శకుడుగానే కాకుండా నటుడుగా, దర్శకుడుగా, స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా ఎక్కువ ఆయన ఇంటికి వెళ్ళి మీరు చూస్తే వంశీ అవార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. వంశీ సంస్థ ఆయనకు అవార్డ్స్ ఇచ్చిందే. తర్వాత మాకు ఇవాళ ఈ ఫంక్షన్లో ముఖ్యమైనది ఏంటంటే ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డు. అంటే మేము స్థాపించాం ఆ రోజుల్లో ఉన్న సీనియర్స్ అందరికి ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డ్స్ వచ్చినాయి. గురువు గారు మళ్ళీ టేకప్ చేసిన తర్వాత మేము స్వర్ణ పథకాలు ఇచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో చేసిన తర్వాత క్యాష్ అవార్డ్స్ ఇచ్చారు, స్వర్ణ పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు. మాకు ఈ అవార్డ్స్ అన్నింటిలో కూడా అంటే ఎవరైనా సరే ఈ స్కాలర్షిప్స్ ఇస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డ్స్ ఇవ్వటం నాకు తెలిసినంత వరకు ఏ నటుడు చేయలేదు, ఏ సంస్థ చేయలేదు. తర్వాత ఇంకో ముందుకు ఒక అడుగు వేసి గురువుగారు ఫోటో జర్నలిస్ట్ అవార్డు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సంవత్సరం ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డు జగన్ గారికి ఇవ్వటం. కొంతమంది ఫిల్మ్ జర్నలిస్టు తర్వాత ఫోటో జర్నలిస్టులు అవార్డ్స్ పెట్టిన యాక్సెప్ట్ చేయరు. అంటే అవార్డు ఇవ్వగానే పరిగెత్తుకున్నారు ఎవరు కూడా. మేము అంటే అవార్డ్స్ ఇచ్చి ఆ రోజుల్లో మన శర్మ గారు, మన ఆ పత్రిక ఉండేది పేరు శర్మ గారు, చాలా మందికి అవార్డ్స్ ఇచ్చాం. చాలా మంది వచ్చేవాళ్ళు. ఒకరిద్దరు మాత్రం అవార్డ్స్ ఇచ్చిన వస్తామనే వాళ్ళు కాదు. మేము జర్నలిస్టుగా పుట్టామండి, జర్నలిజం కోసం వచ్చాం అంటే ఆ రోజుల్లో మరీ టూమచ్గా ఉండేవాళ్ళు. అంటే ఓ పట్టాను లొంగేవాడు కాదు. ఈ రోజుల్లో కూడా అంతే. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఈయన 2-3 ఏళ్ళుగా అంటున్నాం మీకు అవార్డు ఇస్తామంటే మాకు వదిలేయండి. నేను రాగానే అన్న జగన్ గారిని, ఏమంటే అవార్డు మీరు యాక్సెప్ట్ చేయరు చేస్తారు అనుకున్నాం, మీరు యాక్సెప్ట్ చేశారు, సంతోషం అన్నాం. సాయి రమేష్ ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం. సాయి రమేష్ని మీరు ఇండస్ట్రీలో చూడటం వేరు, మేము ఆర్గనైజేషన్స్ మేము చూడటం వేరు. కుమారస్వామికి ఇచ్చాం. తర్వాత ఇలా ఇవ్వటం అన్నది 2 అవార్డ్స్ అన్నది ఎక్కడ లేదు అసలు. మనకి నంది అవార్డ్స్లో కూడా ఉన్నాయేమో లేదో నాకు తెలియదు. ఏమైనప్పటికీ కూడా దాసరి గారు వీటిని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం. తర్వాత దాసరి షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి ఈ అవార్డ్స్లో. తర్వాత దాసరి ప్రతిభా పురస్కారాలు షార్ట్ ఫిల్మ్ తీసిన దర్శకులకి. అతి ముఖ్యమైనది ఏంటంటే వీటిల్లో దాసరి స్కాలర్షిప్స్ సుమారు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్స్ పేద విద్యార్థులకి. అంటే రవీంద్ర భారతిలో ఇవ్వడం కష్టమని చాలా మంది పిల్లలు 70-80 మంది పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళందరికీ 4వ తేదీ ఉదయం దాసరి నారాయణరావు గారి ఇంట్లో వాళ్ళందరికీ క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నారు. అలాగే తెలుగులో వచ్చిన వారికి హైయెస్ట్ మార్కులు వచ్చిన వారికి అవార్డ్స్, చాలా గొప్ప అవార్డ్స్ ఇవి కూడా ఎవరు పెట్టలేదు ఇంతవరకు. ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ మన రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన అవార్డ్స్ కూడా ఇవ్వలేదు. అలాంటిది 2 రాష్ట్రాలు వస్తున్నది ఈ సమయంలో మొట్టమొదటి హైయెస్ట్ అవార్డ్స్ని ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించడం గొప్ప విషయం. ఇది తెలుగులో 98 మార్కులు వచ్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇద్దరు తీసుకుంటున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి ఉన్నారు. అంటే 23 జిల్లాల నుంచి కూడా తెప్పించి ప్రభుత్వం నుంచి మా సెలక్షన్ మాది కాదు, ప్రభుత్వం ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన వారికి, తెలుగులో హైయెస్ట్ మార్కులు వచ్చిన వారికి తెలుగు సబ్జెక్ట్ ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు అసలు. మేము చూస్తే దాంట్లో సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలుగు సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఒక చాలా తక్కువ కనిపిస్తున్నారు. అంటే తెలుగులో ఎవరైనా సరే హైయెస్ట్ మార్కులు వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి అవార్డు ఇస్తాం. దాసరి గారి అవార్డు అంటే ఉండే బొమ్మ ఒక శాలం ఇవ్వటం కాదు, ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ఇది గొప్ప విషయం. 4వ తేదీన 4ంటికి రవీంద్ర భారతిలో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం. దాంట్లో దాసరి గారి రాసిన పాటలు, దాసరి గారి చిత్రాల నుంచి పాటలు
గీతాంజలి గారు, వినోద్ బాబు, రమణ, శారదాచాయి నలుగురు అద్భుతమైన గాయకులు పాడుతున్నారు. 6:30కి కరెక్ట్గా సభా కార్యక్రమం మొదలవుతుంది. 8:30కి క్లోజ్ అవుతుంది. తర్వాత మీకు తెలుసు, ఎందుకంటే 150 మంది దర్శకులకి సన్మానం చేసినప్పుడు 2 గంటల్లో కార్యక్రమం అయిపోయింది. చాలా మంది ఉన్నారు 150 మంది దర్శకులకు ఎలా చేస్తారు, ఒక హాఫ్ డే పడుతుందన్నారు. తాత నారాయణరావు గారు కార్యక్రమ సరళి అద్భుతంగా ఉంటుంది. సినిమా ఎంత అద్భుతంగా తీస్తారు, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇలాంటి కార్యక్రమాలు రూపశిల్పి ఆయన మా ఛాయిస్ చేయిస్తున్నారు. అంటే మాలాంటి సంస్థలకి ఒక అవకాశం ఇస్తున్నారు. ఇది మా జన్మ ధరించినట్టుగా మేము భావిస్తాం. ఎప్పుడో సోమన్ బాబు గారు ప్రారంభించిన సంస్థ వంశీ సంస్థ 1972లో 43 ఏళ్ళ నుంచి నేను ఇదే పని చేస్తున్నాను, రెండో పని లేదు. వికలాంగుల స్కూలు, ఇంకా ఓల్డ్ ఏజ్ రన్ చేసిన నా లైఫ్ సినిమా ఇండస్ట్రీతో ముడిపడింది. సినిమా వాళ్ళకి, తర్వాత చలనచిత్ర పరిశ్రమకి, ప్రేక్షకులకి వారధిలాగా నిలబడిన సంస్థ వంశీ సంస్థ. ఈ అవకాశం ముఖ్యంగా మామూలుగా మేము ఈ కార్యక్రమాలు చేసినప్పుడు మామూలుగా మేము టీవీల్లో, ప్రెస్సుల్లో కార్యకర్తలు కనిపిస్తాం. నాకేంటంటే ఇన్ని కెమెరాలు వచ్చినాయి కాబట్టి నేను కూడా కనిపిస్తాను అనుకుంటుంటా. తర్వాత ఇంకోటి ఏంటంటే లీడర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అంటే మేము చాలా కళా సంస్థల వాళ్ళు వీళ్ళని కలవాలని తపనపడుతూ ఉంటాం. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అధ్యక్షులు, మా రేలంగి నరసింహరావు గారు రేలంగి అవార్డ్స్లో సుమారు దాత నారాయణరావు గారి తర్వాత రేలంగి అవార్డ్స్లో ఉత్తమ దర్శకులుగా రేలంగి నారాయణరావు గారు సుమారు 15 అవార్డ్స్ పుచ్చుకొని ఉంటారు. 15 సార్లు ఉత్తమ దర్శకుడుగా. అదేవిధంగా వీరశంకర్ గారు, దౌడ సత్యం గారు, నందం హరిచంద్రరావు గారు, ఈ రామప్రసాద్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, విఎన్ ఆదిత్య గారు, రాజా వన్నన్ రెడ్డి గారు, ప్రభు మన జర్నలిస్ట్ కాబట్టి దర్శకత్వం వహించారు ఈ మధ్య సినిమా ఆయన. వీళ్ళందరినీ మా సంస్థలు, అంటే వీళ్ళందరినీ మేము రవీంద్ర భారతిలో చూస్తామని మాకు ఆశ అనమాట. అంటే ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులకు సంబంధించిన వాళ్ళు కాబట్టి, మేము సినిమా అభిమానులం కాబట్టి వీళ్ళందరంటే మాకు మమకారం, మీరందరంటే ప్రేమ. మీరందరూ కూడా ఎప్పటి నుంచో నేను చూస్తున్నటువంటి వాళ్ళ ఫోటో జర్నలిస్ట్ ఇలా కనిపించినప్పుడు మాకు కళా సంస్థలకు ఆనందం వేస్తుంది. ఈ అవకాశం ఇస్తున్నందుకు దాత నారాయణరావు గారికి ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ప్రాబ్లం కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాత నారాయణరావు గారి అభిమానులందరూ ఈ కార్యక్రమానికి రావచ్చు. ఇన్విటేషన్ ఉండాలని రూల్ ఏమీ లేదు. సీట్లు ఉన్నంత వరకు కూర్చోవచ్చు, లేకపోతే నిలబడవచ్చు. రవీంద్ర భారతి ఒక్కటే మనకి ఇప్పుడున్న థియేటర్ కాబట్టి 1300 సీట్లు ఉంటాయి రవీంద్ర భారతిలో. ప్రెస్ వారు కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద సీట్లకి ప్రెస్ అని పెడతాం, అక్కడ వచ్చి కూర్చోవచ్చు. ఇది మీ ఫంక్షను, ఇది మన ఫంక్షన్గా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.